షార్ట్ కట్స్, షార్ట్ ఫార్మ్స్ ఇవి చాలా ఇష్టమైన మాటలు. ఈ రోజుల్లో ప్రతిదీ త్వరగా అయిపోవాలి. ఆర్డర్ పెడితే వెంటనే వచ్చేయాలి. రైట్? అటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కానీ ఏది సులభమైనదో చూద్దాం ఇక్కడ. ఆర్ ఏది ఉత్తమమైనదో. ఈ రెండిట్లో చూస్తే ఒకటి కష్టపడి వెళ్ళే మార్గము, ఇంకోటి సులువుగా వెళ్ళే మార్గం. కష్టపడి వెళ్ళే మార్గంలో రిజల్ట్స్ చాలా స్లోగా ఉంటాయి. మనము ప్రతిదీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ స్టెప్ ఇస్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ సులభంగా వచ్చే మార్గము త్వరగా వస్తుంది, కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. మీకు ఆ తృప్తి ఉండదు. నేర్చుకున్నాను అనే తృప్తి, తెలుసుకున్నాను దీని గురించి అనే తృప్తి ఉండదు. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం మీకు ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. సులభమైన మార్గమా, కష్టమైన మార్గమా? కష్టమైన మార్గంలో వెళ్తే నీకు ఎప్పుడు కూడా శాంతి, సమాధానం ఉంటాయి. అదే సులభమైన త్వరగా వెళ్ళే మార్గం అయితే ఇప్పుడు విశాలంగా ఉండొచ్చేమో, కానీ దెబ్బతలుగుతుంది. దేవుడు ఈరోజు మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు కానీ అటువంటి స్థితిలో ఉంటే, షార్ట్ కట్స్ ఎతుక్కుంటుంటే, ఈ మాట నీకే. మత్తయి సువార్త 7:13 నుంచి, ఇరుకైన దారిన ప్రవేశించుడి, నాశనమునకు పో దారి విశాలముగా ఉన్నది అంటున్నాడు. నాశనానికి పోయే దారి ఎప్పుడు విశాలంగానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది మన మనస్సుని, మన ఐస్ని క్యాచ్ చేయడానికి. కానీ కష్టమైన మార్గాన్ని మనం చూద్దాం. కానీ ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు, కష్టమైన మార్గమైన అది దేవునికి ఇష్టమైన మార్గం. ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీకు కావలసిన నిత్యత్వం, ఏదైతే నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావో, ఏదైతే నువ్వు సంతోషాన్ని ఎత్తుకుంటావో, ఆ సంతోషం చిరకాలం నీతో ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.